తెలంగాణ ఏర్పడి సెప్టెంబర్ 2కు సరిగ్గా 50 నెలలు పూర్తవుతుంది. బంగారు తెలంగాణ సాధన కోసం రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ కు అధికారం అప్పగించి కూడా 50 నెలలవుతుంది. ఈ 1550 రోజుల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రం బాలారిష్టాలను తట్టుకొని వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ సందర్భంగా సాధించిన విజయాలు, చేరుకున్న లక్ష్యాలతో వివిధ శాఖలు రూపొందించిన 400 పేజీల నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 2న కొంగరకాలంలో ప్రగతి నివేదన సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 50 నెలల్లో సాధించిన విజయాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. బంగారు తెలంగాణ దిశగా తమ కృషిని కూడా సభలో నివేదించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు రూపొందించిన ప్రభుత్వ విజయాలు, నిర్ణయాలు, చొరవల జాబితా ఏకంగా 485 అంశాలు దాటింది. అంటే 3 రోజులకు నిర్ణయం చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి మార్గంలో ముందడుగు వేసిందని తాజాగా విడుదల చేసిన నివేదిక పేర్కొంటోంది. ప్రభుత్వ పనితీరును వ్యక్తీకరించడానికి ముఖ్యమంత్రి ఈ సభను వేదికగా చేసుకోబోతున్నారు. 50 నెలల పాలనలో ఏం చేశాం, ఏం సాధించాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం వల్ల అదనంగా ఏం చేసుకోగలిగాం వంటి అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించనున్నారు. భవిష్యత్తులో అమలు చేసే మరికొన్ని వరాలను కూడా సభా వేదిక ద్వారా ప్రకటించే అవకాశం ఉంది. 50 నెలల పాలనలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధి ఇలా అన్ని రంగాలను సీఎం స్పృశించే అవకాశం ఉంది. తెలంగాణ తలసరి ఆదాయంలో, జీడీపీలో ఉమ్మడి రాష్ట్రం కన్నా, జాతీయ సగటు కన్నా మించి అద్భుత వృద్ధిని సాధించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏకంగా 27,588 పోస్టులు భర్తీ చేసింది. మరో 20,132 పోస్టుల భర్తీ ప్రక్రియ చివరి దశలో ఉంది. 8,206 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయి. ఇంటింటికి నల్లా ద్వారా తాగునీరందించే మిషన్ భగీరథ, చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే 24 గంటల కరెంటును అందించింది. కరెంటు కష్టాలను అధిగమించి మిగులు రాష్ట్రంగా నిలవబోతోంది. జిల్లాల పునర్విభజనతో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసింది. భూ రికార్డుల ప్రక్షాళనతో భూ వివాదాలకు తెరదించింది. కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోంది. 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తోంది. లక్షల కుటుంబాలకు గొర్రెలు పంపిణీ చేసింది. విద్యార్థులకు సన్నబియ్యం భోజనం పెడుతున్నారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ రికార్డులుగా ఉన్నాయి. తెలంగాణను సాధించడమే కాదు, బంగారు తెలంగాణ దిశగా బాటలు వేశామనే సందేశాన్ని సీఎం కేసీఆర్ ప్రజలకు ఇవ్వనున్నారు. ముందస్తు ప్రణాళికల్లో ఉన్న సీఎం కేసీఆర్ నిన్న సాయంత్రం గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న సంకేతాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనలో పలు కీలక అంశాలకు ప్రధానితో ఆమోదముద్ర వేయించుకుని వచ్చారు. ఈ సమావేశంలో తన ఢిల్లీ పర్యటన విశేషాలను వివరించనున్నట్టు సమాచారం. సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభను కనీ విని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నామని, 4.5 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, సాధించిన విజయాలను ఆ సభలో వివరిస్తామని ముఖ్యమంత్రి చెప్పినట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. నేడో రేపో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు కూడా గవర్నర్ కు కేసీఆర్ తెలిపినట్టుగా సమాచారం.